కాళేశ్వరం గురించి జనంలోకి వెళ్ళి చెప్పొచ్చు కదా అని మీరు అన్నారు. మరి ఒకవైపు ఏమో కాళేశ్వరం పనికిరాదనే లాగా మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడెందుకో సైలెంట్ అయ్యారు. మరి రిపేర్ నడుస్తున్నందుకా? లేదంటే కాళేశ్వరం బాగుపడ్డట్టేనా? ఇప్పుడు అంటే ఒకటేందో జనంలోకి అందుబాటులోకి వచ్చినట్టా? పార్లమెంట్ ఎన్నికల కోసమే కాళేశ్వరం డ్రామా నడిపారు. ఓకే. ఇప్పుడు ఈ నెల రోజుల్లో చేసిన రిపేర్లు అంతకుముందే చేస్తే అయిపోయేది కదా! ఎప్పుడో. రెండోది ఏందంటే ఇప్పుడు రిపేర్లు మొదలైనయి అయిపోలే. అచ్చా! ఇది ఓన్లీ వరదలొచ్చినప్పుడు మరింత డ్యామేజ్ జరగకుండా ఉండటానికి తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఆ గేట్లు తీసేశారు. ఓకే. అవి లేపడానికి వీలు కాకపోతే కట్ చేశారు గేట్లను. ఆహా! అవి ఇప్పుడు మళ్ళీ ఆ గేట్లను పునర్నిర్మించాలి. అంతకంటే ముందు కుంగిన పియర్ ప్లేస్‌లో ఆ బ్లాక్ మొత్తాన్ని రీబిల్డ్ చేయాలి. ఓహ్! దాన్ని మొత్తం కట్టాలి మళ్ళా. మొత్తం కట్టాల్సిందే. మొత్తం కట్టాలి. అచ్చా! కాబట్టి నెక్స్ట్ యాసంగికి కూడా అది అయితదని నమ్మకం లేదు నాకు. ఓహ్! ఎందుకంటే ఆయన మొదలుపెట్టుంటే నెక్స్ట్ యాసంగి వరకు ఉండేది. అయ్యేది. బట్ మొదలే పెట్టలే కదా! హ్మ్. ఇప్పుడు చేసిందేందంటే ఆ వరద మరింత డిస్టర్బ్ చేయకుండా ఇంకా బ్లేమ్ గేమ్ నడుస్తూనే ఉన్నట్టుంది ఇంకా. ఇప్పుడు నడపరు. ఎందుకు యాహ్! అనంటే ఆ! వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు కదా! అచ్చా! ఇప్పుడు ఎవరు ఓట్లు లేవు, ఓకే. ఎలక్షన్ లేవు. ఓకే. ఓకే. కాబట్టి కేసీఆర్‌ని తిడితే వచ్చేదేం లేదు కొత్తగా. ఓకే. మేడిగడ్డ మీద ప్రేమ లేదు వాళ్ళకి. కేసీఆర్ మీద కేసీఆర్ మీద. ప్రజల లోపల ఒక నెగెటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి కాళేశ్వరం ఇది చేశారు. హ్మ్. వాళ్ళకు కూడా తెలుసు కాళేశ్వరం లేకపోతే ప్రజలు మనల్ని దాంతో పట్టుకొని బజార్‌లో. ఎందుకంటే ఒక పంట కంటే ఇయ్యలేదు ఏదో అంతే. చెప్పిండు. అవును. బట్ ఇంకో పంట గుడియకపోతే ఏమంటారు, మా కేసీఆర్ బెటర్ ఉండే, అంతే ఆయన కదా! ఏమన్నా చేసి మాకు నీళ్ళు ఇచ్చిండు, నువ్వు అన్నీ ఎండగొట్టావని చెప్తారు. అవును. ఆ. రైట్ సార్. ఇంకొక ఇష్యూ, పెద్ద ఇష్యూ, ఈ కరెంటు ఒప్పందాల విషయంలో 2 ప్రభుత్వాల మధ్య జరిగింది ఒప్పందము. అసలు దాని మీద విచారణ కూడా జరగడానికి లేదు అనేది కూడా కేసీఆర్ గారు లేవనెత్తిన పాయింటు. ఇంత క్లియర్‌గా ఉన్నా దీంట్లో ఏదో జరిగిందనే దాని విషయంలో ఇంత చర్చ ఎందుకు నడుస్తుంది సార్? మాకైతే అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందనేది. ఏం లేదు, ప్రజల లోపల చైతన్యం లేదు, ఓకే. ప్రజల లోపల అవగాహన లేదు, ఓకే. ప్రజలు అజ్ఞానులుగా ఉన్నంత వరకు, ప్రజల లోపల సోయి లేనంత వరకు ఇట్లనే ఆడుకుంటారు ఇక. బా ఏ అవసరం లేకుండా అన్నీ లేపుతారు. విచారణ పేరుతోని అవినీతి పడడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఓకే. ఉంటాయి. ఆ! అంటే మన తెలంగాణ ప్రజలకు ఏందంటే ఈ ఈ నీళ్లు కావాలనే సోయి వచ్చింది గానీ, ఈ నీళ్ళలో ఉన్న రాజకీయాలు వాళ్ళకి తెలవయి. ఓకే. అట్లే కరెంట్ కావాలనే సోయి వచ్చింది గానీ, కరెంట్ లోపల ఉన్న రాజకీయాలు తెలవయి. ఓకే. కేసీఆర్ ఎందుకు ఎక్కువ ధరకు తీసుకోవాల్సొచ్చింది అంటే, ఒప్పందం చేసుకున్న రేట్ ప్రకారం కాకుండా వేరే దగ్గర నుంచి తీసుకోవడం వల్ల జరిగిందది. అవును. అయితే ప్రభుత్వాల మధ్యలో ఎటువంటి కమిషన్‌లకు అవకాశం లేదనే సంగతి అందరికీ తెలుసు. అందరికి తెలుసు. ఇది దానికోసం వేసింది కాదు ఇది. ఆ! ఇది బ్లేమ్ చేయడానికి ఏసిండు. ఓకే. మళ్ళీ ఆయన సెలెక్ట్ చేసుకున్న జడ్జి కూడా ఎటువంటి వ్యక్తి అంటే, కేసీఆర్ పట్ల కోపం ఉన్న వ్యక్తి. ఓహ్! హ్మ్. ఇవన్నీ ఉంటాయి. అందుకే హ్మ్. ఆయన ఏమన్నా 1, 2 రిపోర్ట్‌లు వచ్చినాయో లేదో టకటక మీడియాలో మీడియాలో చెప్పేసిండు. చెప్పేసి. చెప్పకూడదు అది. ఆ! అది ఏ జడ్జి చెప్పడు అట్లా. చెప్పిండు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి నానా తంతన పడుతున్నారు. ఇవాళ హైకోర్టు తిరస్కరించినంత మాత్రాన కేసీఆర్ వాదనలో బలం లేదు అనడానికి లేదు. నాకు అదే అర్థం కావట్లేదు. ఆ! ఆయన అంత క్లియర్‌గా అంటే ఎట్లా చెప్పాడు. అంటే ఒక రెగ్యులేటరీ కమిషన్ ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వేయాల్సిన అవసరం లేదనేది కేసీఆర్ గారి వాదన. అవును. సరే ఏసిండ్లు. ఆ! ఏమైతది ఇప్పుడు ఆయన ప్రతి దాని మీద వివరణ ఇచ్చిండు. అవును. పేపర్‌లలో వచ్చింది. అద్భుతమైన వివరణ ఇచ్చారు. వివరణ అవును. ఇచ్చాడు. అవును. ఆ వివరణే రేపు ముందుకు పిలిచినా కూడా పోయి చెప్తాడు. ఓకే. జడ్జి జడ్జ్. ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా అంతే కదా! సమన్లు ఇచ్చినట్టయితే పోవాల్సొస్తది. ఆయన అవును. ముందు చెప్పాల్సొస్తది. అవును. ఇలా కొత్తగా తేలేది ఏముంటది? ఏముండదు. కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్‌ని ఫిక్స్ చేయడానికి ఏ విచారణ కూడా ఉపయోగపడదు. ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి. అవును. నిజంగానే ఉంటే ఇప్పటికే జైలుకి పంపేటోళ్ళు కదా! అబ్బో! అంటే ఆగుతరా అప్పుడు అసలు. వదిలిపెట్టేదా బీజేపీ? అవును. ఇప్పుడు లేని కేసులో కవితని ఇరికిచ్చి ఇబ్బంది పెడుతున్నారు కదా! అదైతే చాలా ఆ! దారుణం కదా సార్. చాలా ఏంటి సార్ దారుణం. కవితని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అసలు? అసలు ఆ చట్టం చేసినప్పుడే పార్లమెంట్‌లో దాన్ని చీల్చెండాడాల్సింది. హ్మ్. అదేందంటే భారతదేశంలో గానీ, ప్రపంచంలో ఎక్కడైనా గానీ, అంతకుముందున్న చట్టాలలో ఇక్కడ బయట దేశాల్లో ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాల్లో కూడా హ్మ్. దోషి అని ఎవరు నిరూపించాలి? ప్రాసిక్యూషన్ నిరూపించాలి. దీని బదులు మోడీ గారు ఏం చేసిండ్రంటే, తను నిర్దోషి అని తనే ఎవరి నిరూపించు. మీదనైతే ఆరోపణ వేస్తారో వాళ్ళు నిరూపించుకోవాలట. ఇది తలకాయ లేని చట్టం ఇది. అదే తలకాయ లేని చట్టం అంటే ఆ ఈడీ కోసం చేసింది అది. ఈడీ పవర్స్‌ని ఓకే. పెంచడానికి. ఆ! ఆ దోషులందరూ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలట. వాళ్ళు ప్రూవ్ చేసుకునేదాకా తారుమారు సాక్ష్యాలను చేస్తారు కాబట్టి లోపల ఉండాలట. వాళ్ళు ఆ! లోపల ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? ఏమున్నది కదా అందులో? అసలు ఈ ఇప్పుడు మీ ఊరు దగ్గర వరంగల్ జిల్లాలో చిట్యాల దగ్గర ఎక్కడనో మర్డర్ అవుతది. అవును. నువ్వు హైదరాబాద్‌లో ఉంటావు. ప్రతీదీ రికార్డ్ కాదు కదా! ఎక్కడనో ఉంటావు హైదరాబాద్‌లో.
అయితే అక్కడ హత్య నువ్వు చేయలేదని నువ్వు నిరూపించుకుంటావా, ఫలానోడు హత్య చేసినని వాళ్ళు నిరూపించాలనా? వాళ్ళు కదా ఇది నిరూపించాలి. చట్టం. అవును. కానీ దాన్ని ఉల్టా చేసాడు. ఇక వాళ్ళని బయటికి రానియరు, వాళ్ళు రుజువు చేసుకునేది ఉండదు, కొంతకాలం తర్వాత కేసు కొట్టుడు పోతుంది. ఓకే. వీళ్ళు రుజువు చేసుకునేది ఉండదు దోషి అని, నిర్దోషి అని వాళ్ళు రుజువు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అవకాశం ఉండదు. లాస్ట్ జడ్జి ఏం చేయాలి, తలబట్టుకొని ఆ కేసు కొట్టేయాలి. అందులో ఏమున్నది సాక్ష్యం? కవిత మీద సాక్ష్యం ఉంటే మొదట్లోనే అరెస్ట్ చేసేవాళ్ళు కదా. అంతే కదా ఆ, సార్. ఏం లేదు, కావాలని చెప్పి రాజకీయంగా బురద తల్లి అప్పుడు బట్ట కూడా కాల్చి చెప్పారు. మీదేయడం. అసలు ఇది కేసే కాదని కూడా చెప్పారు చాలా మంది, అయినా కూడా ఇంత రాద్ధాంతం జరుగుతుంది. ఉమ్. రైట్. రేపు చంద్రబాబు నాయుడు వారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి మీటింగ్ జరగబోతుంది అంటున్నారు. ఏంటి సార్ ఆ మీటింగ్ వల్ల మనకేమన్నా ఒరుగుతుందా అసలు? వాళ్ళు మెయిన్గా వాళ్ళు పెట్టుకున్నది నేను అనుకుంటా, ఈ విభజన సమస్యలు కొన్ని ఉన్నాయి కదా. 10 ఏళ్ళైనా కూడా షీలాబేడి కమిటీ సంస్థలను విభజించలేదు కొన్నిటిని. ఓకే. రెండవది ఏంటంటే కొన్ని బకాయిలు రావాల్సి ఉన్నాయి ఆంధ్ర నుంచి తెలంగాణకు, వాళ్ళకు సంబంధించి కొన్ని ఆస్తుల పంపకాల విషయంలో వాళ్ళకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఓకే. ఈ విషయాలు మాట్లాడుకోవడానికి కలుస్తున్నారు. అదొక రొటీన్ మీటింగ్ అది, దానివల్ల పెద్ద గొప్ప ఈ 2 ప్రాంతాలకు కూడా ఒనగూరేది ఏం లేదు. ఓకే. బట్ నిజంగానే రేవంత్ రెడ్డికి చంద్రబాబు భేటీలో మాట్లాడదలుచుకుంటే రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని జగన్ మొదలుపెట్టిండు, ఆ తెలంగాణ హక్కులకు హాని చేసేది, అవును. దాన్ని ఉపసంహరించుకోవాలని అడగాలి. ఓకే. రెండవది పోతిరెడ్డిపాడు ద్వారా ఇష్టం వచ్చినట్టుగా నీళ్ళు తీసుకుపోయాడు, దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఓకే. మూడవది నాగార్జున సార్ మీద పోలీసులను పంపి దాన్ని ఇప్పటికీ వాళ్ళ కంట్రోల్నే ఉంది. ఇప్పటికి కూడా కాబట్టి అది పోలీసులను ఉపసంహరించుకోవాలి. ఓ. తర్వాత కేఆర్ఎంబీకి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుందాం అని ఈ విషయాల మీద ఆయన ఎజెండాలో పెట్టి మాట్లాడాలి. సరే 7 మండలాలు అంటే ఇదివరకే కలిపేశారు. ఆయన 7 మండలాలను ఆయన రేవంత్ రెడ్డి ఇడిపిస్తాడు, చంద్రబాబు నాయుడు ఇస్తాడనే భ్రమలు ఎవరికి లేవు. నాకు అది కూడా కనీసం కాదు. పోలవరం ముంపునన్నా ఆపడానికి అదొక చర్చనీయాంశంగా 5 పెట్టారు. గ్రామాలా సార్ ఇప్పుడు? 5 బోలెడు గ్రామాలు ఇప్పుడు మునిగిపోతాయి. 5 గ్రామాలే కావాలని అడుగుతున్నారు 5 కదా గ్రామాలు చంద్రబాబు. అడిగేది ఏంటంటే రేవంత్ 7 మండలాలు తీసుకునేటప్పుడు అవును. భద్రాచలం చుట్టూ గ్రామాలన్నీ కూడా వాళ్ళకి కలిపారు. అవును. అసలు భద్రాచలం లోపలి పోవడానికి కూడా మనకు అవకాశం లేని పరిస్థితి. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతాం, మళ్ళీ వెనకకు మళ్ళీ వస్తాం. వెనక్కి రావాలి. మరి తెలంగాణ ఉంది కదా, బాజేడు, వెంకటాపురం, చెర్ల అవన్నీ ఆంధ్ర నుంచి పోవాలి. బా. భద్రాచలంలో ఉన్న వాళ్ళు, వాడేమో తెలంగాణ వాడు భద్రాచలం, వాడి పక్కన ఉన్న గ్రామాలు ఆంధ్ర. అంటే వాడు ఇటు పక్కన వెంకటాపురం, చెర్ల, వాజేడు పోవాలంటే వాడు ఆంధ్రలోకి వెళ్ళి ఎంటర్ అయ్యి ఆంధ్రలోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. ఓకే. ఇటు పక్కకు కుడిచేయి దిక్కు ఏదైతే ఉన్నదో కుకునూరుపల్లి ఇటు సైడ్ ఏదైతే కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో వరరామచంద్రపురం కానీ కొన్ని ఉంటాయి కదా, ఆ గ్రామాలకు పోవాల్సిన వాళ్ళు చింతూరు, ఇట్లా కూనవరం, ఈ గ్రామాలకు పోవాలంటే మళ్ళీ ఆంధ్రలోకి వెళ్ళి పోవాలి. బా. అంటే అవతల తెలంగాణ ఉంది, ఇటు తెలంగాణ లేకపోయినా కూడా మొత్తం భద్రాచలం దాకా వాళ్ళ గ్రామాలు. ఆయన ఏదో 7 మండలాలు ఇవ్వడు. 7 మండలాలు ఇవ్వాలంటే కేంద్రం పార్లమెంట్లో చట్టం చేయాలి. అసలు నేను 7 మండలాలు ఇవ్వకపోతే ప్రమాణ స్వీకారమే చేయనన్న ఆయన ఎట్లా ఇస్తాడు? ఆయన ఎట్లా ఇస్తాడు? ఆయన ఇయ్యాడు, జగన్ కూడా ఇవ్వలేదు మనకు. ఇప్పుడు అదిగా సమస్య, పోలవరం బ్యాక్ వాటర్ స్టడీస్ లేవు. పోలవరం వల్ల చాలా గ్రామాలు ముప్పుకు గురవుతున్నాయి. దాని మీద మాట్లాడాలి. అట్లీస్ట్ 7 గ్రామాలు తెచ్చుకునే శక్తి లేకపోయినా వాటి మీద మాట్లాడాలి. అయితే ఇవేవి రేవంత్ రెడ్డి చేస్తారని నేను అనుకోను, ఎందుకంటే ఆయనకు ఈ ప్రాంతం పట్ల ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఇంకా రుజువు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చంద్రబాబు భేటీకి పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. ఆయన నిజంగానే తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించే వ్యక్తి అయితే కనుక ఇప్పుడు నేను చెప్పిన డిమాండ్స్ పెడితే మనకు అరే పర్వాలేదు, కేసీఆర్ లాగా తెలంగాణ హక్కుల కోసం కొట్లాడే ఇంకో ముఖ్యమంత్రి వచ్చిండు అనేది ఒక నమ్మకం కలుగుతుంది. కానీ ఆ ప్రస్తావన కూడా తీయడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి మీరు అన్నట్టుగా ఆయన 100% శిష్యుడే తప్ప ఆయనతో సమవుజ్జిగాడు, ఆయనతో పోటీ పడలేడు. ఆయనని స్థాయికి తెచ్చిన వ్యక్తిని ఆయన ఎప్పుడు కొట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉంది వాళ్ళిద్దరి మధ్య.